Next topic, counter or digital counter. It is a set of flip-flop interconnected such that their combined state at any time equals to binary equivalent of total number of pulses. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ని ఇంటర్కనెక్ట్ చేస్తే వీఆర్ అప్టైనింగ్ ది షిఫ్ట్ రిజిస్టర్. ఈ షిఫ్ట్ రిజిస్టర్ నుంచి హియర్ వీఆర్ టేకింగ్ ది 1010. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ 10 ఉన్నట్టే కదా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కౌంటర్. దట్ మీన్స్ ఇట్ స్టార్ట్స్ టేకింగ్ ఫ్రమ్ 000 నుంచి అప్ టు 1010. ఇవన్నీ స్టేట్స్ పాస్ అవుతూ వస్తాయి. ఎట్ ద అవుట్పుట్ 1010 వస్తుంది. అగైన్ ఫస్ట్ 0 క్లాక్ పల్స్, నెక్స్ట్ ఫస్ట్ క్లాక్ పల్స్ అప్ టు 10 క్లాక్ పల్సెస్ వరకు ఇలా వెళ్తుంది. ఆఫ్టర్ 10 క్లాక్ పల్సెస్ ఇట్ అగైన్ గోస్ బ్యాక్స్ టు ది ఒరిజినల్ స్టేట్. అంటే ఎక్కడైతే ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ మళ్ళీ రీసెట్ అవుతున్నాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది స్టేట్ ఆఫ్ దట్ కౌంటర్. ఇంటర్కనెక్టెడ్ సచ్ దట్ దేర్ కంబైన్డ్ స్టేట్ ఎట్ ఎనీ టైమ్. ఇక్కడ 0 అంటే దిస్ ఈజ్ ద స్టేట్, ఇట్స్ ఈక్వలెంట్. దిస్ స్టేట్ 1 అంటే ఇట్స్ ఈక్వలెంట్ ఈజ్ 0001 వస్తుంది. నెక్స్ట్ స్టేట్ 2 అంటే ఇట్స్ ఈక్వలెంట్ 0010 ఇలా వస్తాయి. ఈక్వలెంట్ టు బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ total number of pulses applied up to that time. That is, it is used to count the number of pulses. Applications. Counter applications ఏంటి అంటే which count the pulses, used as the frequency divisor, perform timing function as in digital watches, and create time delays, produce non-sequential binary counts. Sequential అంటే లైన్గా 00010010 ఇలా ప్రొడ్యూస్ చేస్తాయి. సమ్ టైమ్స్ నాన్ సీక్వెన్షియల్ అంటే ర్యాండమ్గా కూడా బైనరీ కౌంట్స్ ఉంటాయి. జనరేట్ పల్స్ ట్రైన్స్, యాక్సెస్ ఫ్రీక్వెన్సీ కౌంటర్స్ ఎక్సెట్రా. కౌంటర్ అంటే ఏంటి అంటే ఈ షిఫ్ట్ రిజిస్టర్కి సమ్ కనెక్షన్స్ ఇచ్చామనుకోండి, దట్ బికమ్స్ ది కౌంటర్. These counters are of two types, asynchronous and synchronous. Asynchronous is also called as the ripple counters, series counter or serial counter, whereas synchronous counter is also called as parallel counter. ఇక్కడ asynchronous counter అంటే ఏంటి అంటే we know it is a type of a shift register. షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఇలానే కదా ఉండేది. ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి వచ్చిన అవుట్పుట్ దీనికి క్లాక్ లాగా ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ క్లాక్ లాగా ఇస్తాం. ఆల్ ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ నాట్ క్లాక్డ్ సైమల్టేనియస్లీ. అంటే అన్నిటికీ ఒకటే క్లాక్ అప్లై చేయము. ఒక అవుట్పుట్ నెక్స్ట్ దానికి ఇన్పుట్కి క్లాక్ లాగా ఇస్తాం. వేరాజ్ ఇన్ సింక్రనస్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి సేమ్ క్లాక్ ఇస్తాం. సేమ్ క్లాక్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి ఇస్తాము. దీస్ ఆర్ క్లాక్డ్ సచ్ దట్ ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్ కౌంటర్ ఈజ్ ట్రిగ్గర్డ్ ఎట్ ద సేమ్ టైం. క్లాక్ ఇచ్చినాము అంటే అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ట్రిగ్గర్ అవుతాయి. సచ్ దట్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతాయి. హియర్ దిస్ ఈజ్ హ్యావింగ్ లెస్ స్పీడ్ బికాస్ clock is propagated through a number of flip-flops before it reaches the last flip-flop. ఇక్కడ ఏంటి అంటే ఒక అవుట్పుట్ వచ్చినాక క్లాక్ ఇక్కడికి వెళ్తుంది కాబట్టి సమ్ టైం పడుతుంది. మళ్ళీ ఇక్కడ సమ్ ప్రాసెస్ జరిగి మళ్ళీ అవుట్పుట్ అనేది ఇక్కడికి క్లాక్ లాగా జనరేట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం కాబట్టి లెస్ స్పీడ్. హియర్ ఇట్ ఈస్ ఫాస్టర్ బికాస్ లెస్ ప్రాపగేషన్ డిలే. అంటే అన్నీ ఒకటే టైంలో అన్నీ 5 millisecondsలో జరిగిపోతుంది ఆపరేషన్. ఈ స్టేట్ నుండి ఈ స్టేట్కి మారుతుంది. అంటే టోటల్ టైం ఈక్వల్స్ జస్ట్ 5 milliseconds. అది ఇక్కడ చూసారనుకోండి, ఈ ఫ్లిప్ ఫ్లాప్కి 5 milliseconds, దీనికి 5, దీనికి 5, దీనికి 5, టోటల్ 20 milliseconds పడుతుంది. వేరాస్ దిస్ ఈజ్ ఫాస్టర్. ఎందుకు అంటే లెస్ ప్రాపగేషన్ డిలే అండ్ క్లాక్ ఈజ్ అప్లైడ్ టు ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ సైమల్టేనియస్లీ. సో టోటల్ ప్రాపగేషన్ డిలే ఈక్వల్స్ టు జస్ట్ 5 milliseconds. అంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ ప్రాపగేషన్ డిలే తీసుకోవచ్చు. ఇక్కడేమో కాంబినేషన్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్తున్నట్టు టోటల్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే అన్నీ ఒకటేసారి జనరేట్ చేస్తాయి. జస్ట్ ఇన్ 5 millisecondsలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి ప్రాపగేషన్ డిలే ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ 1. ఏదైనా ఒక ఫ్లిప్ ఫ్లాప్ ప్రాపగేషన్ డిలే తీసుకుంటే సరిపోతుంది. ఇన్ దిస్ flip-flops are connected such that output of first flip-flops drives the clock per second.
ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది దీన్ని డ్రైవ్ చేస్తుంది. ద అవుట్పుట్ ఆఫ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్, సెకండ్ అవుట్పుట్ వస్తుంది కదా, దట్ ఈస్ క్యూ వస్తుంది కదా, దట్ ఈస్ డ్రైవింగ్ ది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ సో ఆన్. Whereas in synchronous counters there is no connection between the output of first flip flop and clock input of next flip flop and so on. ఇక్కడ అన్నిటికీ సేమ్ క్లాకే ఉంటాయి. హియర్ దిస్ కౌంటర్స్ మే బి అప్ కౌంటర్ ఆర్ డౌన్ కౌంటర్. అప్ కౌంటర్ అంటే లైక్ 0, 1, 2, 3, 4 స్టేట్స్ అనేది ఇలా వెళ్తుంది. అదే డౌన్ కౌంటర్ అంటే 10, 9, 8, 7 ఇలా వస్తాయి. Up counter is a counter which counts in upward direction from 0 to n, whereas in down counter it goes in the downward direction, that is n minus 1 up to 0. Each of the counts of the state is the state of the counter. అంటే 0 ఉన్న స్టేట్ అని అంటాం. 1, 2, 3 every count is a state. The number of states through which counter passes before returning starting state is modulus of counter. అంటే సపోజ్ ఇలా ఉంది 100 101. ఇక్కడ ఈచ్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది స్టేటే కదా, ఇదొక స్టేట్, ఇదొక స్టేట్, ఇదొక స్టేట్, ఇదొక స్టేట్, ఇట్లా నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది పాస్ అయింది. ఇక్కడ వరకు వెళ్ళినాక అగైన్ ఇట్ ఈస్ బ్యాక్స్ టు ది 000 స్టేట్. అంటే ఇక్కడ ఇది స్టేట్ 0, స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4, స్టేట్ 5 కదా. సో ఇక్కడ ఎన్ని స్టేట్స్ పాస్ అయింది? 1, 2, 3, 4, 5, 6 కదా. సో మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు 6. The number of states through which counter passes before returning to starting state. స్టార్టింగ్ స్టేట్కి రాకముందు ఇది ఎన్ని స్టేట్స్ పాస్ అయింది? 1, 2, 3, 4, 5, 6 కదా. సో మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు 6. మాడ్యులస్ ఆఫ్ ఏ కౌంటర్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ స్టేట్స్. ఇవన్నీ డిఫరెంట్ స్టేట్సే కదా. ఇంక్లూడింగ్ జీరో యాక్చువల్గా అయితే 5 స్టేట్స్ అని అనుకుంటాం, బట్ ఇక్కడ 0 కూడా కౌంట్ చేసినాం కాబట్టి 6 అవుతుంది మాడ్యులస్. దట్ ఏ కౌంటర్ కెన్ స్టోర్. ఎగ్జాంపుల్ 2-bit కౌంటర్, ఇట్ హ్యాస్ 4 స్టేట్స్. ఎందుకు అంటే 2 పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. లైక్ 2 bits కాబట్టి 0, 0, 0, 1, 1, 0, 1, 1. ఇది అయిపోయాక అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్స్ టు ఒరిజినల్ స్టేట్ కదా. సో 1, 2, 3, 4. సో ఇట్ ఈస్ ఏ mod 4 కౌంటర్. మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్టేట్స్ కాబట్టి mod 4 కౌంటర్. సచ్ దట్ ఇట్ డివైడ్స్ ది ఇన్పుట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ బై 4. ఇట్ ఈస్ ఏ డివైడ్ బై 4 కౌంటర్. ఇక్కడ 2 bits కాబట్టి 2 ఫ్లిప్ ఫ్లాప్, ఒక బిట్ ఒక ఫ్లిప్ ఫ్లాప్లా కాబట్టి 2 bits కాబట్టి 2 ఫ్లిప్ ఫ్లాప్స్. సిమిలర్లీ 3-bit కౌంటర్ అంటే 3 bits మీన్స్ 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 8 స్టేట్స్ ఉంటాయి. లైక్ 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0 అప్ టు 1, 1, 1 కదా. మాడ్యులస్ అంటే ఏంటిది? అన్ని స్టేట్స్ 0, 1, 2 అప్ టు 8 వరకు కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ 8 స్టేట్స్. ఇట్ డివైడ్స్ ది ఇన్పుట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ బై 8. హియర్ రిపుల్ కౌంటర్ అన్నా అసింక్రనస్ కౌంటర్ అన్నా ఏం లేదు. నౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ 2-bit రిపుల్ అప్ కౌంటర్ యూజింగ్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటిది? ఇట్లా నెగిటివ్ అంటే పైకి వెళ్తేనేమో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్స్ అంటాం. నెగిటివ్ అంటే హై నుంచి లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెక్ చేయాలి అవుట్పుట్లో, దట్ ఈస్ Q1 దగ్గర అండ్ Q2 దగ్గర. ఇక్కడ అప్ కౌంటర్ అంటే ఏంటి? లైక్ 0, 1, 2 అలా వెళ్ళాలి. ఇక్కడ 2 bits అన్నాం కాబట్టి 2 bits కాబట్టి ఎన్నో స్టేట్స్ ఉంటాయి? 4 స్టేట్స్ ఉంటాయి. లైక్ 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఈ స్టేట్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అప్ కౌంటర్ కాబట్టి ఫస్ట్ 0 రావాలి, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఇట్లా మనము 2-bitని ఇంప్లిమెంట్ చేస్తాం. సిమిలర్గా 4 bitsకి కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఫ్లిప్ ఫ్లాప్ బదులు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వస్తాయి, రిమైనింగ్ సేమ్. ఇక్కడ 2 bits కాబట్టి 0 నుంచి 3 వరకు ఇంప్లిమెంట్ చేసినాం. అదే 4-bitతో చేసినాం అనుకోండి, 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16 కదా. అంటే మనం 0, 0, 0 నుంచి 1, 1, 1, 1 వరకు ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్
ఇక్కడ ఏంటి అప్ కౌంటర్ ఇంప్లిమెంట్ చేయాలంటే వీఆర్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే వీ ఆల్రెడీ నో సమ్ సర్కిల్ విత్ ఎ ట్రయాంగిల్, వేరాస్ అదే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే జస్ట్ ట్రయాంగిల్ మాత్రమే ఉంటుంది. బట్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే సర్కిల్ విత్ ఎ ట్రయాంగిల్. దిస్ ఈజ్ ది 2 బిట్స్ కాబట్టి 2 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం. ఫస్ట్ కౌంటర్ ఇనీషియల్గా 0 దగ్గర ఉంది. నౌ వీఆర్ అప్లయింగ్ ఏ క్లాక్, దట్ ఈస్ ఏ కంటిన్యూస్ పల్సెస్ని అప్లై చేస్తాం. ఫస్ట్ ఏంటి జేకేని ఇక్కడ జేకేని 1కి సెట్ చేసినాం. ఇప్పుడు మొత్తం ఆపరేషన్ అంతా క్లాక్ మీద డిపెండ్ అయ్యి ఉండి అవుట్పుట్ అనేది Q1 దగ్గర Q2 దగ్గర ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ క్లాక్ పల్స్ ఈజ్ అప్లైడ్. ఇక్కడ ఈ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఇది హైకి వెళ్తుంది అంటే ఏం ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగరింగ్ కాబట్టి. లోకి వస్తున్నప్పుడు ఏమవుతుందో చెక్ చేయాలి. సో ఇక్కడ హైకి వెళ్తున్నప్పుడు నథింగ్, స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే హై నుంచి లోకి వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే Q1 అనేది టాగల్ అవుతుంది. దట్ మీన్స్ ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగ్లింగ్ అంటే ఏంటిది, ఇన్వర్టింగ్ అనమాట. ఎందుకు నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇస్తున్నాం. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ ఇదే కదా. ఎప్పుడైతే జే వాల్యూ కే వాల్యూ 1 అని తీసుకున్నామో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే ప్రజెంట్ స్టేట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ ఏముంది, సమ్ 0 వాల్యూ ఉంది. ఇక్కడ ఏం కావాలి నెక్స్ట్ అంటే కంపల్సరీ కాంప్లిమెంట్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ ఇది ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఇది కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ కాంప్లిమెంట్ అనేది అయింది. ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగల్స్ ఎట్ నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్ ఆఫ్ దిస్ క్లాక్ పల్స్. ఎక్కడైతే ఇలా డౌన్కి వస్తుందో అక్కడ QN బార్ కాబట్టి ఇక్కడ Q1 బార్ అయింది. Q1 goes from low to high. This becomes a positive going signal at clock input of flip flop 2. ఇక్కడ మనకు Q1 అవుట్పుట్ ఏంటిది, సమ్ హయ్యర్ వాల్యూ వచ్చింది, అంటే సమ్ 1 వాల్యూ వచ్చింది. ఇనీషియల్గా ఏం తీసుకున్నాము, లో అని తీసుకున్నాం కదా నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్ కాబట్టి. బట్ ఇక్కడ మనకు హై అంటే ఏంటి, పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ అంటే ఇక్కడికి ఏం వస్తున్నట్టు ఇప్పుడు క్లాక్ పల్స్ అనేది పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ అనేది వస్తుంది ఎట్ ది క్లాక్ ఇన్పుట్ ఆఫ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. దేర్ఫోర్ ఫ్లిప్ ఫ్లాప్ 2 ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. సో ఫ్లిప్ ఫ్లాప్ 2 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓన్లీ ఇది ఎప్పుడు టాగుల్ అవ్వాలి, నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్ పల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ వస్తుంది, ఎందుకు అంటే హై అయింది కాబట్టి సమ్ పాజిటివ్ వాల్యూ హయ్యర్ వాల్యూ వస్తుంది కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ 2 అనేది టాగుల్ కాదు. దేర్ఫోర్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. Q2 0 అయింది, Q1 1 అయింది. హియర్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది MSB, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది LSB. అయితే ఇక్కడ 0 1 కదా. సో ఇట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ 1 కదా. ఇనీషియల్గా 0 స్టేట్లో ఉండే, ఇప్పుడు 1 స్టేట్కి వచ్చింది కదా, 0 నుండి 1కి. నౌ సెకండ్ క్లాక్ పల్స్ని అప్లై చేసినాం. అగైన్ ఇక్కడ ఏమవుతుందో చెక్ చేద్దాం. అగైన్ నెగిటివ్ పల్స్ ఇస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, 1 హయ్యర్లో ఉన్నాయి. ఇప్పుడు అగైన్ ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ ఏమవ్వాలి, టాగుల్ అవ్వాలి కదా. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉంది Q1, ఇప్పుడు ఏం కావాలి నెక్స్ట్ స్టేట్కి వెళ్ళంటే టాగుల్ అవ్వాలి కదా. సో ఇక్కడ కాంప్లిమెంట్ అయింది కదా, ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగల్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి టాగుల్ అయింది, ఇన్వర్ట్ అయింది. Q1 చేంజెస్ ఫ్రమ్ 1 to 0. దేర్ఫోర్ Q1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడికి ఏమొచ్చింది, 0 అంటే దట్ ఈజ్ ఏ నెగిటివ్ గోయింగ్ సిగ్నలే కదా. ఇక్కడికి 0 వచ్చింది, మనకు కావాల్సింది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, ఇక్కడ కూడా 0 వచ్చింది. దేర్ఫోర్ ఫ్లిప్ ఫ్లాప్ 2 ఈజ్ యాక్టివేటెడ్. సో Q2 అనేది టాగుల్ అవుతుంది. Q2 గోస్ ఫ్రమ్ ఇప్పటివరకు ఎక్కడుంది, లోలో ఉంది, ఇప్పుడు ఏమవుతుంది హైకి వెళ్ళింది. ఇదంతా ఇక్కడ సెకండ్ క్లాక్ పల్స్ దగ్గర గోస్ ఫ్రమ్ లో టు హై. ఇక్కడ ఇప్పుడు Q2 ఏమైంది, హై అయింది కదా. Q2 1, Q1 0. దిస్ ఈజ్ ది ఈక్వలెంట్ ఆఫ్ 2 కదా. సిమిలర్గా థర్డ్ నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్ క్లాక్ పల్స్ అప్లై చేసినాం. ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇనీషియల్గా నెగిటివ్ పల్స్ అప్లై చేసినాం కాబట్టి ఇది టాగుల్ అవుతుంది. ఇది టాగుల్ అయింది అంటే ఇక్కడ స్టేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ 0 దగ్గర ఉంది, 0 నుండి 1కి వెళ్ళింది అంటే నా Q1 ఈక్వల్స్ టు ఏమవుతుంది, Q1 ఈక్వల్స్ టు 1. ఇదే Q1ని
ఇక్కడ అప్లై చేస్తే మనకు కావాల్సింది నెగిటివ్, బట్ వీఆర్ అప్లయింగ్ పాజిటివ్ కాబట్టి Q1 హై అయింది అంటే హియర్ ఆర్ అప్లయింగ్ పాజిటివ్ పల్స్. పాజిటివ్ పల్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ టు టాగల్ అవ్వదు కదా, సో ఫ్లిప్ ఫ్లాప్ అనేది అదే స్టేట్లో ఉంది. ఇక్కడ వరకు ఏ స్టేట్లో అయితే ఉందో ఇక్కడ కూడా అదే స్టేట్లో ఉంది. బికమ్స్ ఏ పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ టు ఫ్లిప్ ఫ్లాప్ టు, హెన్స్ ఫ్లిప్ ఫ్లాప్ టు ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. అందుకే ఇలా స్ట్రైట్గా వెళ్ళింది, ఇదే స్టేట్లో ఉంది. ఇయర్ Q2 ఈక్వల్స్ టు 1, Q1 కూడా 1 కదా, Q2 1, Q1 1. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ 3, దట్ ఈస్ థర్డ్ పల్స్ అప్లై చేస్తే 1 1 వచ్చింది. నౌ వీఆర్ అప్లయింగ్ ది ఫోర్త్ క్లాక్ పల్స్. ఇక్కడ ఫోర్త్ క్లాక్ పల్స్ ఇచ్చాము అంటే ఏమవుతుంది, Q1 అనేది టాగల్ అవుతుంది కాబట్టి హై నుంచి లోకి వచ్చేసింది. ఇక్కడ ఇది లోకి వచ్చింది అంటే Q1 వాల్యూ ఏంటి, 0 కాబట్టి అగైన్ హియర్ వీఆర్ అప్లయింగ్ ది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్. దేర్ ఫోర్ దిస్ ఫ్లిప్ ఫ్లాప్ 2 అనేది టాగల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి టాగల్ అయింది. సో Q2 అనేది 0కి వెళ్ళింది, ఇక్కడ Q1 కూడా ఎక్కడికి వెళ్ళింది 0, Q1 0, Q2 0 కాబట్టి అగైన్ ఇట్ గోస్ బ్యాక్స్ టు ది ఒరిజినల్ స్టేట్. ఫర్ సబ్సీక్వెంట్ clock pulses, counter goes through same sequence of states. It acts as the mod 4 counter with Q1 as LSB, Q2 as MSB. Next one, 2-bit ripple down counter, that means asynchronous. అంటే ఒక క్లాక్ పల్స్ ఎలా ఇస్తాము, ఒక అవుట్పుట్ నెక్స్ట్ దానికి క్లాక్ పల్స్ లాగా ఇస్తాం. ఇక్కడ అప్ కౌంటర్ కాబట్టి Q1ని క్లాక్ పల్స్ లాగా ఇచ్చాం. ఇక్కడ డౌన్ కౌంటర్ కావాలి కాబట్టి ఇన్వర్టెడ్ వర్షన్ని క్లాక్ లాగా అప్లై చేస్తాం. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి అగైన్ సర్కిల్ విత్ ట్రయాంగిల్. దీనికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడనేమో Q1 నుంచి క్లాక్ ఇస్తాము, ఇక్కడ డౌన్ కావాలి కాబట్టి Q1 బార్ నుంచి ఇస్తాం. అగైన్ డౌన్ కౌంటర్. ఫర్ డౌన్ కౌంటింగ్ Q1 బార్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 ఈజ్ కనెక్టెడ్ టు క్లాక్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2. ఎప్పుడైనా డౌన్ కౌంటర్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే Q1 బార్ నుంచి క్లాక్ ఇవ్వాలి, Q2 బార్ నుంచి నెక్స్ట్ దానికి క్లాక్ ఇవ్వాలి, నెక్స్ట్ Q3 బార్ నుంచి క్లాక్ అనేది నెక్స్ట్ దానికి ఇవ్వాలి. అదే అప్ కౌంటర్ రావాలి అంటే Q1 నుంచి క్లాక్ ఇవ్వాలి, నెక్స్ట్ Q2 నుంచి క్లాక్ ఇవ్వాలి. ఒక్కటే అర్థమైతే రిమైనింగ్ అని డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇనీషియల్లీ ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ సెట్ టు బి రీసెట్. నెక్స్ట్ హియర్ వీఆర్ అప్లయింగ్ ది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఇక్కడ ఏమైందో చెక్ చేయాలి. చూస్తే ఎట్ నెగిటివ్ గోయింగ్ ఎడ్జ్ ఆఫ్ ఫస్ట్ క్లాక్ పల్స్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇచ్చినామంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగల్ అవుతుంది. దేర్ ఫోర్ Q1 అని ఏమవుతుంది, 0 ఉంది కాస్త 1కి వచ్చేస్తుంది. ఇక్కడనేమో ఎలాంటి చేంజ్ ఉండదు, అందుకే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇది పాజిటివ్కి వెళ్తుంది, బట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ యూజింగ్ నెగిటివ్ ఎడ్జ్ కాబట్టి నెగిటివ్ అంటే ఏంటి, ఎప్పుడైతే డౌన్ వస్తుందో అప్పుడే ఫ్లిప్ ఫ్లాప్ అనేది స్టేట్స్ని చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏమైతే మనం చెక్ చేస్తున్నాం. సో ఇది డౌన్ వెళ్తుంది అని అంటే దట్ ఈజ్ అప్లైడ్ యాజ్ ఇన్పుట్ టు దిస్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి ఇట్ చేంజ్ ది స్టేట్. ఎందుకంటే వీ ఆల్రెడీ నో ప్రజెంట్ స్టేట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేట్ దానికి కాంప్లిమెంటెడ్ వర్షన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు 0 ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కాంప్లిమెంట్ అవుతుంది. సో హియర్ Q1 ఈక్వల్స్ టు ఏమైంది 1, దేర్ ఫోర్ Q1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. నౌ 0 అంటే ఏంటి, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. సో అదే ఇక్కడ మనం అప్లై చేస్తున్నాము అంటే ఇది కూడా ఏమవుతుంది, టాగల్ అవుతుంది కదా. సో దిస్ ఆల్సో బికమ్స్ టాగల్డ్. అంటే ఇక్కడ వరకు 0 ఉంది, హియర్ ఇట్ బికమ్స్ 1. ఎప్పుడైతే వాల్యూ అనేది 0 అయింది అనుకోండి అప్పుడు మాత్రమే టాగల్ అవుతుంది. అదే 1 ఉందనుకోండి టాగల్ అవ్వదు. ప్రీవియస్ కేసులో 0 ఇచ్చినప్పుడు మాత్రమే టాగల్ అయింది, 1 ఇచ్చినప్పుడు టాగల్ అవ్వాలి. ఇక్కడ కూడా అంతే, 0 ఇచ్చినాం కాబట్టి ఇది కూడా టాగల్ అయింది. అందుకే 0 నుంచి 1కి వచ్చింది. ఇప్పుడు Q1 1, Q2 1 కాబట్టి ఇట్ గోస్ టు ది స్టేట్ 3 కదా. అగైన్ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినాము అంటే అగైన్ ఏంటి, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగే అప్లై చేసినాము. సో Q1 అనేది ఏమవుతుంది, టాగల్స్ అవుతుంది. సో ఇక్కడ వరకు హై ఉంది కాస్త ఇప్పుడు లో అవుతుంది. ఇక్కడ Q1 వాల్యూ 0 అయింది అంటే Q1 బార్ వాల్యూ 1 అన్నట్టే కదా. 1 ఇండికేట్స్ ది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ మనం అప్లై చేసేది. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ అప్లై చేసినాము అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ చేంజ్ కాదు కదా. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇన్ ది సేమ్ స్టేట్.
ఇక్కడ వరకు ఏ స్టేట్లో అయితే ఉందో అగైన్ ఇట్ విల్ బీ ఇన్ ద సేమ్ స్టేట్. దేర్ ఫోర్ Q2 ఈజ్ 2, Q2 ఈజ్ 1, Q1 ఈజ్ 0, 1 0 విచ్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ 2. అగైన్ నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినాం. క్లాక్ పల్స్ అప్లై చేసినాం అంటే ఇది టాగల్ కాబట్టి అగైన్ 0లో ఉంది కాస్త 1కి వచ్చేసింది. ఇక్కడ Q1 వాల్యూ 1 అయింది అంటే Q1 బార్ 0నే కదా, దట్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ ది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగరింగ్ కదా. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగరింగ్ ఇచ్చినామంటే ఇది కూడా టాగల్ అవుతుంది. ఇక్కడ ఎలా అప్లై చేస్తాం, ఇక్కడ ఎవ్రీ టైం ఇదే అప్లై చేస్తాం. ఇక్కడ మాత్రము బేస్డ్ ఆన్ Q1 బార్తో తీసుకొని ఐదర్ పాజిటివ్ అనేది తీసుకుంటున్నాం లేకపోతే నెగిటివ్ అనేది తీసుకున్నాం. ఈ కేసులో మనకి ఏమొచ్చింది 0 కాబట్టి ఇలా వచ్చింది కదా. నౌ ఇది ఇలా ఉంది కాబట్టి టాగల్ అయింది, ఇది కూడా సేమ్ ఇలానే ఉంది కాబట్టి నెగిటివ్ ఎడ్జ్ ఉంది కాబట్టి ఇది కూడా టాగల్ అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ 1 కాస్త ఏమైంది 0 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1 అంటే ఈక్వలెంట్ ఆఫ్ 1. నెక్స్ట్ ఫోర్త్ పల్స్ అప్లై చేసినాం అంటే అగైన్ ఇక్కడ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అప్లై చేసినాం. చేసినప్పుడు ఏమవుతుంది, దిస్ చేంజెస్ ది స్టేట్ కాబట్టి ఇక్కడ వరకు హైలో ఉంది కాబట్టి ఇక్కడ టాగల్ అయింది కాబట్టి లో స్టేట్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇది లో అంటే Q1 వాల్యూ ఏంటి 0నే కదా, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1 కదా. నౌ 1 అంటే ఏంటి, అగైన్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అప్లై చేస్తాం. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగల్ కాదు కదా, ఇది ఓన్లీ నెగిటివ్ ఎడ్జెస్కి మాత్రమే టాగల్ అవుతుంది. ఇక్కడ మనం 1 అంటే ఏంటి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ 2 అనేది టాగల్ కాదు. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ ది ఇక్కడ వరకు 0 స్టేట్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 స్టేట్కే వచ్చింది. సో అగైన్ Q2 0, Q1 0 అంటే ఇట్ కమ్స్ బ్యాక్స్ టు ది ఒరిజినల్ స్టేట్ కదా. సో 0 0 1 1 1 0 0 1 0 3 2 1 again backs to the 0 state, means it is a mod 4 counter with 4 states and it is a down counter. Next topic, 2-bit ripple up counter using positive edge triggered flip flops. అంటే పాజిటివ్కి వెళ్తుంటే ఏమవుతుంది Q1 అండ్ Q2 అని చెక్ చేయాలి. మీరు ప్రీవియస్గా చూస్తే ఇక్కడ కూడా అప్ కౌంటరే ఇంప్లిమెంట్ చేసాము యూజింగ్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి Q1ని క్లాక్ లాగ్ ఇచ్చాం. ఇక్కడ ఏంటి అంటే Q1 బార్ని క్లాక్ లాగ్ ఇస్తాం. ఇక్కడ నెగిటివ్ కాబట్టి సర్కిల్ విత్ ఏ ట్రయాంగిల్, ఇక్కడ పాజిటివ్ కాబట్టి జస్ట్ ఏ ట్రయాంగిల్. డిఫరెన్స్ ఏంటి అంటే Q1ని క్లాక్ లాగ్ ఇస్తాం, ఇక్కడ Q1 బార్ని క్లాక్ లాగ్ ఇస్తాం. అగైన్ ఫస్ట్ క్లాక్ పల్స్ ఏంటి, హై వెళ్తుంది అంటే ఇక్కడ ఇలానే కదా. సో ఫ్లిప్ ఫ్లాప్ 1 ఏమవుతుంది టాగల్స్ కదా. సో ఇక్కడ వరకు 0 ఉంది కాస్త టాగల్ అయింది 1 అయింది. నెక్స్ట్ ఇక్కడ 1 అంటే దిస్ ఈజ్ ఏ 0 కదా, అంటే దిస్ బికమ్స్ ఏ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కదా ఇచ్చేది మనము. అంటే ఫ్లిప్ ఫ్లాప్ 2 అనేది ఏమవుతుంది చేంజ్ కాదు కదా. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ ది సేమ్ స్టేట్. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఇచ్చినాం. హియర్ Q1 వాల్యూ ఏమైంది 1, Q2 వాల్యూ 0, అంటే Q2 Q1 కాబట్టి దిస్ బికమ్స్ 0 1 కదా. నెక్స్ట్ అగైన్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇచ్చామంటే ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగల్స్. దేర్ ఫోర్ Q1 అనేది టాగల్ అయింది కదా, 1 కాస్త 0కి వచ్చేసింది. దేర్ ఫోర్ Q1 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ Q1 0 అంటే Q1 బార్ 1 కదా, 1 ఇండికేట్స్ ఏ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి దిస్ ఫ్లిప్ ఫ్లాప్ టాగల్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది Q2 టాగల్ అయింది, Q2 అనేది టాగల్ అయింది. సో ఇట్ బికమ్స్ 1 కదా. సో ఇట్ స్టేట్ ఈక్వల్స్ టు 1 0 కాబట్టి నెక్స్ట్ స్టేట్ ఈజ్ 1 0. నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినాం. అగైన్ క్లాక్ పల్స్ అప్లై చేసినాం అంటే ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగల్స్. దేర్ ఫోర్ ఇట్ స్టేట్స్ ది చేంజ్ కాబట్టి 0 కాస్త 1కి వచ్చేసింది. సో ఇట్ బికమ్స్ 1 కదా. ఇది 1 అయింది అంటే దిస్ బికమ్స్ 0 కాబట్టి అగైన్ నెగిటివ్ పల్స్ అప్లై చేసినాం కదా. నెగిటివ్ పల్స్ అప్లై చేస్తే ఈ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ చేంజ్ కాదు. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ ది సేమ్ స్టేట్. ఇక్కడ వరకు ఏ స్టేట్ అయితే ఉందో ఇక్కడ కూడా
అదే స్టేట్లో ఉంటుంది. సో ఇక్కడ Q1 1, Q2 కూడా 1 కాబట్టి నెక్స్ట్ స్టేట్ ఈస్ 1 1. నెక్స్ట్ ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసినాం. అగైన్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అగైన్ ఇక్కడ Q2 ఏమవుతుందో చూస్తే ఇక్కడ Q1 అనేది 1 నుండి 0కి వచ్చింది. అంటే ఇది 0 అయింది, ఇది 1 కదా. ఇది 1 అంటే ఏదైనా అప్లయింగ్ ఏ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ 2 ఏమవుతుంది, టాగల్స్ కాబట్టి ఇక్కడ వరకు 1లో ఉంది. ఇప్పుడు ఏం కావాలి, టాగుల్ అవ్వాలి అంటే ఇక్కడికి వస్తుంది 0కి వచ్చింది. సో Q1 వాల్యూ 0, Q2 వాల్యూ 0 కాబట్టి అగైన్ ఇట్ గోస్ టు ది 0 0 స్టేట్. దిస్ ఈజ్ ది నెక్స్ట్ 2-bit రిపుల్ డౌన్ కౌంటర్. ప్రీవియస్గా డౌన్ కౌంటర్ అంటే ఏం చేసాము, Q1 బార్ని క్లాక్ లాగా ఇచ్చాం. ఇక్కడ ఏంటి అంటే Q1ని క్లాక్ లాగా ఇస్తాం ఫర్ డౌన్ కౌంటర్ యూజింగ్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. అగైన్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఫస్ట్ క్లాక్ కదా, ఇక్కడ క్లాక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు 0 లాగా ఉంటుంది. ఎప్పుడైతే క్లాక్ 0 నుంచి హై అయిందో అక్కడ ఏమవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్ అన్నది టాగల్ అవుతుంది. సో ఇట్ టాగల్స్ ఫ్రమ్ 0 to 1. Q1 ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 1 కదా, హియర్ 1. దట్ 1 బికమ్స్ హియర్ అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఏమవుతుంది, టాగల్స్ కదా. సో ఇట్ ఆల్సో చేంజెస్ ఫ్రమ్ 0 to 1. సో ఇట్ బికమ్స్ 1 1 అంటే 3 కదా ఈక్వలెంట్. నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు అగైన్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగల్స్. సో ఇట్ టాగల్స్ ఫ్రమ్ 1 to 0 కాబట్టి Q1 బికమ్స్ 0 అంటే దిస్ గెట్స్ ది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కదా. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ వచ్చిందంటే ఫ్లిప్ ఫ్లాప్ అదే స్టేట్లో ఉండాలి. అందుకే ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ వరకు ఏ స్టేట్లో అవుతుందో ఇక్కడ కూడా అదే స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినాం. అగైన్ ఏమవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగల్స్ కాబట్టి ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగల్ అయింది ఎక్కడికి, 1కి. సో ఇక్కడ ఇది 1 కదా, అంటే అగైన్ హియర్ వీర్ అప్లైయింగ్ ది పాజిటివ్ ఎడ్జ్ కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్తో కూడా ఏమవుతుంది, టాగల్స్ కదా. దేర్ ఫోర్ ఇక్కడ ఏమైంది, ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగల్ అయింది. సో Q2 బికమ్స్ 0, Q1 బికమ్స్ 1 అంటే నెక్స్ట్ స్టేట్ ఈస్ 0 1. ఇక్కడ రాయలే కదా, ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ ద 0 స్టేట్, దిస్ ఈజ్ ఇన్ ద 1 0 కాబట్టి ఇట్ బికమ్స్ 1 0 స్టేట్. నెక్స్ట్ ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ 1 టాగల్స్ కాబట్టి ఇక్కడ 1 ఉంది కాస్త 0కి వచ్చేసింది. నెక్స్ట్ Q1 0 అంటే ఇది 0నే కదా. సో అంటే నెగిటివ్ పల్స్ అప్లై చేస్తున్నాము అంటే ఇది చేంజ్ కాదు కదా. సో ఇక్కడ అగైన్ ఇక్కడ వరకు ఏ స్టేట్లో అవుతుందో ఇక్కడ కూడా అదే స్టేట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 0. సో ఇట్ అగైన్ కమ్స్ బ్యాక్స్ టు ది ఒరిజినల్ స్టేట్. సిమిలర్గా మీరు 3-bit ఇంప్లిమెంట్ చేయొచ్చు, 4-bit ఇంప్లిమెంట్ చేయొచ్చు. జస్ట్ అప్పా డౌనా గుర్తుంచుకోవాలి, పాజిటివా నెగిటివా గుర్తుంచుకొని సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది, కరస్పాండింగ్ క్లాక్ పల్సెస్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ మోడ్ 6 అసింక్రనస్ కౌంటర్ ఆర్ రిపుల్ కౌంటర్. హియర్ మోడ్ 6 అంటే ఏంటి, విచ్ ఇండికేట్స్ ది కౌంటర్ నెంబర్. ఇక్కడ 6 స్టేట్స్ కావాలి అంటే విచ్ మస్ట్ ఇంక్లూడ్ 0 స్టేట్ కదా. సో 0 స్టేట్ నుంచి చూస్తే 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 2 3 4 5 6 స్టేట్స్ వచ్చినాయి కదా. దిస్ ఈజ్ ఏ మోడ్ 6 కౌంటర్. మస్ట్ హ్యావ్ 6 స్టేబుల్ స్టేట్ ఫ్రమ్ 0 0 0 to 1 0 1. ఇట్ మస్ట్ ఇంక్లూడ్ ది స్టేట్ 0. వెన్ 6th క్లాక్ పల్స్ ఈజ్ అప్లైడ్, దట్ ఈస్ 1 1 0 అప్లై చేసినప్పుడు ఏం కావాలి అనేది ఏంటి అంటే కౌంటర్ అనేది టెంపరర్లీ గోస్ టు 1 1 0 బట్ ఇమీడియట్లీ రీసెట్స్ టు 0 0 0 బికాస్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్. ఇది ఎలా చేయాలి అంటే సపోజ్ ఇది
Q1 అనుకోండి, ఇది Q2, ఇది Q3 అనుకుంటే ఇక్కడ వరకు ఆపరేషన్ జరిగి ఎప్పుడైతే ఈ స్టేట్ వచ్చిందో అది ఆటోమేటిక్గా రీసెట్ అయిపోవాలి. అంటే ఇది Q3, Q2 బిట్స్ ఉన్నాయి కదా, అవి రెండింటిని Q3, Q2 రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1, 1 అండ్ గేట్కి వేస్తే 1 అండ్ విత్ 1 అంటే 1 కదా, దీన్ని కాంప్లిమెంట్ చేసామనుకోండి 0 అవుతుంది కదా. సో ఇన్ సచ్ ఏ వే బిట్స్ని మనము రీసెట్ చేయాలి. ఇట్ ఈజ్ ఏ డివైడ్ బై 6 కౌంటర్, దట్ మీన్స్ ఇట్ డివైడ్స్ ది ఇన్పుట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ బై 6. ఇక్కడ 6 అంటే విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 8 కదా. వి నో ఐదర్ 1 బిట్, 2 బిట్, 3 బిట్, 4, 5 ఇలా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. ఫర్ 1 బిట్ 2 power 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఫర్ 2 బిట్స్ 2 power 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఫర్ 3 బిట్స్ ఇట్ ఈజ్ 8. అంటే ఈ 6 అనేది 8కి ఆల్మోస్ట్ దగ్గర ఉంది కాబట్టి ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ 3 అన్నట్టే కదా. నెంబర్ ఆఫ్ బిట్స్ 3 అంటే 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ రిక్వైర్డ్ కదా. కెన్ హ్యావ్ 8 పాసిబుల్ స్టేట్ ఇన్ విచ్ 110 నెక్స్ట్ స్టేట్ ఏముంటుంది ఈ 111. ఈ 2 స్టేట్స్ ఆర్ ఇన్వాలిడ్, దోస్ ఆర్ నాట్ యూటిలైజ్డ్. ఓన్లీ ఈ 6 స్టేట్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి, రిమైనింగ్ స్టేట్స్ ఆర్ ఇన్వాలిడ్. బిట్స్ని రిప్రజెంట్ చేయడానికి Q1, Q2, Q3తోనే రిప్రజెంట్ చేస్తున్నాం బిట్స్ని. లైక్ 0, 0, 0 కావాలనుకోండి, దోస్ ఆర్ రిప్రజెంటెడ్ బై వేరియబుల్స్ Q3, Q2, Q1. దిస్ ఈజ్ ది LSB, దిస్ ఈజ్ ది MSB. ఇప్పుడు మనకు వ్యాలిడ్ స్టేట్స్ ఏంటి 0 నుంచి 5 కాబట్టి టోటల్ 6 కాబట్టి ఆ కేసులో రీసెట్ అనే బిట్ అనేది 0 ఉన్నది. బట్ ఎప్పుడైతే 6 అనే ఈక్వల్ వచ్చిందో అప్పుడు కంపల్సరీ రీసెట్ చేయాలి. అంటే దట్ మస్ట్ బి 1 హై అంటే సెట్ చేసినాం అనుకోండి, ఇది రాగానే ఇట్ మేక్స్ టు 0, 0, 0. ఎప్పుడైతే 1 ఉందో అప్పుడు ఎప్పుడైతే రీసెట్ని సెట్ చేస్తామో అప్పుడు ఈ స్టేట్ కాస్త ఈ స్టేట్ లాగా మారుతుంది. అదే 0 ఉందనుకోండి ఏది వచ్చినా అలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ కేసు అనేది కంప్లీట్గా ఇన్వాలిడ్ కాబట్టి దట్ ఈస్ టేకెన్ బై డోంట్ కేర్. ఇక్కడ దెర్ఫోర్ R ఈజ్ ఈక్వల్స్ టు 1 డోంట్ కేర్. మీరు K మ్యాప్ వేస్తే Q3, Q2, Q1 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1, 0 ఇలా వస్తుంది. ఇక్కడ ఈ కేసు అని 0, 0, 1, 2, 3, 4, 5 వరకు నథింగ్. 6 దగ్గర ఏముంది 1, 7 దగ్గర డోంట్ కేర్. ఇప్పుడు ఇవి రెండింటిని మ్యాప్ చేస్తే సేమ్ ఏముంది 1 కదా, 1 ఈజ్ ఫర్ Q2. నెక్స్ట్ ఇంకోటి ఏముంది 1 మీన్స్ దట్ ఈజ్ ఫర్ Q3 కదా, దెర్ఫోర్ Q3, Q2. లేదు అంటే ఇక్కడ 1 ఎప్పుడుంది Q3, Q2, Q1 బార్ ప్లస్ డోంట్ కేర్ ఎప్పుడుంది Q3, Q2, Q1. Q3, Q2 కామన్ తీస్తే Q1 ప్లస్ Q1 బార్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఇలా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, ఈ 2 బిట్స్ని టైడ్ టు ఏ అండ్ గేట్ అండ్ కాంప్లిమెంట్ ఇట్. అంటే ఎప్పుడైతే ఇక్కడ 0, 1, 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి 1 తీసుకోవాలి, ఇక్కడ నుంచి 1 తీసుకోవాలి, ఇక్కడ నుండి 1, ఇక్కడ నుంచి 1 తీసుకొని 1 ఇంటూ 1, 1, 1 కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 0 కదా. దెర్ఫోర్ ఎప్పుడైతే ఇట్లా 1, 0, 1కి వచ్చినాక నెక్స్ట్ 1, 1, 0 అని ఇవ్వగానే 6th క్లాక్ పల్స్లో ఎప్పుడైతే ఇది ఇచ్చినాం అనుకోండి ఆటోమేటిక్గా ఏమైతే అంటే 0 అయింది. ఎందుకు అంటే ఈ కండిషన్ వల్ల Q3, Q2 అండ్ ఏ బార్ చేసినప్పుడు ఇదేమైంది 0 అంటే ఆటోమేటికల్లీ ఆల్ బిట్స్ చేంజ్ టు 0. ఎందుకు అంటే వచ్చిన అవుట్పుట్ 0ని అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి ఇచ్చినాం, అన్ని బిట్స్ని క్లియర్ చేయమని. అంటే నెక్స్ట్ మళ్ళీ 7th క్లాక్ పల్స్లో ఏమొస్తుంది 0, 0 తర్వాత ఏముంది 0, 0, 1. 8th క్లాక్ పల్స్లో 0, 1, 0 అలా వెళ్తుంది. ఇక్కడ వీఆర్ యూజింగ్ ది T ఫ్లిప్ ఫ్లాప్, లేదంటే జేకే కూడా రాయొచ్చు. జేకే రాసి ఇలా ఇలా పెట్టాలి అంతే తేడా. T అంటే ఒకటి T ఇన్పుట్, జేకే అంటే దాన్ని టైప్ టు 1. నెక్స్ట్ Q1 ఇక్కడ మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తాము అప్ కౌంటర్ని ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి Q1ని సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి,
Q2ని థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్కి. హియర్ వీఆర్ యూజింగ్ ది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి సర్కిల్ విత్ ఏ ట్రయాంగిల్. ఏంటి అంటే మనకు ఏ కౌంటర్ కావాలో ఆ బిట్స్ని AND గేట్కి ఇచ్చి కాంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది ఇన్ దిస్ వే. నెక్స్ట్ mod 10 కౌంటర్ అంటే మీనింగ్ ఏంటి? 0 0 0 0 0 0 0 1 అప్ టు 0. ఇక్కడ mod 10 అంటే మీనింగ్ ఏంటి? మొత్తం 10 స్టేట్స్ ఉండాలి ఇంక్లూడింగ్ 0 అంటే ఇక్కడ వరకే కదా. దిస్ ఈజ్ 0 స్టేట్, 1 స్టేట్, దిస్ ఈజ్ 9th స్టేట్ అంటే టోటలీ దిస్ బికమ్స్ 10 స్టేట్స్ కదా. సో కౌంటర్ వాల్యూ ఈక్వల్స్ టు 10. ఎప్పుడైతే ఇది వస్తుందో ఇదేం కావాలి? 0 0 0 కావాలి. ఎప్పుడైతే ఈ బిట్ని ఒక AND గేట్కి వేసి సపోజ్ ఇది Q1 Q2 Q3 Q4 అనుకున్నాం అనుకోండి. Q2 Q4 రెండింటిని ఒక AND గేట్కి వేస్తే 1 into 1 1, దానికి కాంప్లిమెంట్ ఏమవుతుంది? 0 కదా. దోస్ ఆర్ అప్లైడ్ యాజ్ క్లియర్ బిట్ టు ది ఆల్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ ఏవైతే బిట్స్ని రీసెట్ చేయాలో వాటిని ఒక AND గేట్కి ఇచ్చి కాంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ కూడా ఏవైతే బిట్స్ని 0 చేయాలనో ఆ బిట్స్ని AND గేట్కి ఇచ్చి కాంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ చూస్తే హియర్ Q2 Q3 రెండింటిని AND గేట్కి వేసి కాంప్లిమెంట్ చేసి క్లియర్ బిట్ లాగా అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి ఇస్తున్నాం. చూస్తే mod 10 counter is a decade counter or BCD counter or divide by 10 counter. It requires 4 flip flops. ఎందుకు అంటే 2 4 8 16 32 ఇవే కదా కౌంటర్. ఎందుకంటే ఇక్కడ n is equals to 1, n equal to 2, n equal to 3, n equals to 4. ఇక్కడ 16కి దగ్గర అంటే n equals to 4 కదా. 10కి దగ్గర అంటే 16, that is n equals to 4 కాబట్టి 4 flip flops are required. Capital N is equals to 10 less than or equals to 2 power 4. n equals to 4 చేస్తే 10 is less than 16. That is 6 possible states are 6 possible states, out of which 10 are valid, remaining are invalid. The initial state is 0 0 0 0 and after 9 clock pulses, that is it goes to 1001. After the 10th clock pulse is applied, counter must goes from 1010 to 0000. ఎలా అంటే 0 నుంచి 9th స్టేట్ వరకు రీసెట్ 0 ఉంటుంది. ఎప్పుడైతే 10 అని ఈక్వలెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు కంపల్సరీ రీసెట్ కావాలి కాబట్టి రీసెట్ అనే బిట్ని హై చేస్తాం. ఎప్పుడు? వెన్ 1010 ఉన్నప్పుడు. అగైన్ 11 నుంచి 15 వరకు డోంట్ కేర్స్ అవన్నీ ఇక్కడ వేస్తే 0 నుంచి 9 వరకు ఆల్ జీరోస్. 10 అనేది ఏంటి? 1 కాబట్టి 10ని 1. నెక్స్ట్ 11 నుంచి 15 వరకు డోంట్ కేర్స్ కాబట్టి డోంట్ కేర్స్. ఇది కే మ్యాప్ వేస్తే ఇక్కడ ఏముంది? Q2 Q4 కదా. ఇక్కడ మనకి ఏం చేసినాము? ఈ బిట్స్ హైలో ఉన్నాయి కాబట్టి ఈ 2 బిట్స్ని AND గేట్కి ఇచ్చి కాంప్లిమెంట్ చేయాలి. ఇన్ దిస్ వే క్లియర్ చేసినాము అంటే మళ్ళీ అన్ని బిట్స్ 0 0 0 0కి వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి. నెక్స్ట్ ప్రీవియస్గా మనం 2 బిట్స్ని ఇంప్లిమెంట్ చేసాము. ఇక్కడ 3 బిట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం యూజింగ్ D ఫ్లిప్ ఫ్లాప్స్. JK అంటే ఏం చేసాము? 2 బిట్స్ని 1కి ఇచ్చాం. T ఫ్లిప్ ఫ్లాప్లో కూడా ఏం చేసాము? 1కి ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫర్ రిపుల్ కౌంటర్స్ ఫ్లిప్ ఫ్లాప్స్ మస్ట్ బీ ఇన్ టాగల్ మోడ్. The D flip flops in toggle mode by connecting the Q bar of each flip flop to D terminal. అంటే here also we are using the negative edge triggering. Asynchronous counter or ripple counter అంటే ఏంటి? Output of Q1 is given as clock to the next flip flop. ఇది ఇంప్లిమెంటేషన్ 3 బిట్స్ కాబట్టి 3 ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ దిస్ ఈజ్ ది ట్రూత్ టేబుల్ ఆఫ్ D ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఏంటి? నెక్స్ట్ స్టేట్ అనేది ఎప్పుడు D మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతే కదా. ఇక్కడ మనకు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి టాగల్ మోడ్ లాగా యాక్ట్ అవ్వాలి అంటే 0 ఇస్తే 1 కావాలి, 1 ఇస్తే 0 కావాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది? 0 ఇస్తే 0 వస్తుంది, 1 ఇస్తే 1 వస్తుంది. బట్ టాగల్ మోడ్ లాగా యాక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఇట్స్ కాంప్లిమెంటరీ వర్షన్ ఉంటుంది. ఇప్పుడు మనము 0 ఇస్తే 0 వచ్చింది, బట్ ఇక్కడ ఏమవ్వాలి? 1 అయింది అనుకోండి, ఇట్స్ చేంజెస్ ద స్టేట్ టు 1. ఇలా స్టేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి.
టాగుల్ మోడ్ లాగా యాక్ట్ అవ్వాలి కాబట్టి Q1 బార్ని డీకి ఇన్పుట్ లాగా ఇస్తాం. ఇక్కడ Q2 బార్ని డీకి ఇన్పుట్ లాగా, Q3 బార్ని డీకి ఇన్పుట్ లాగా ఇస్తాం. దిస్ ఈజ్ యూజింగ్ D ఫ్లిప్ ఫ్లాప్స్. లేదు క్వశ్చన్ 3-bit ట్రిపుల్ కౌంటర్ యూజింగ్ JK ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? అగైన్ ఇక్కడ JK వేసి ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ 1 ఫ్లిప్ ఫ్లాప్ 2 వేసారు కదా, నెక్స్ట్ పక్కన ఫ్లిప్ ఫ్లాప్ 3 వేసారు అనుకోండి, దట్ బికమ్స్ 3-bit అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్ కౌంటర్ ఇంప్లిమెంట్ చేయమంటే దీనికి ఎక్స్టెన్షన్, లేదు డౌన్ కౌంటర్ ఇంప్లిమెంట్ చేయమన్నారు అనుకోండి, దీనికి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్ ఎక్స్టెన్షన్. నెగిటివ్ అంటేనేమో ఇలా చేయాలి, పాజిటివ్ అంటేనేమో ఇలా చేయాలి. జస్ట్ మీరు 2-bitవి ఈ అప్ డౌన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అది 3-bitsకైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, 4-bitsకైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ D కాబట్టి D ఎలా వస్తుందని చెప్పడానికి జస్ట్ Q1 బార్ని Dకి ఇన్పుట్ ఇస్తామని చెప్తాం. అదే TQ Jకి మాత్రము జస్ట్ 1 అనే ఇన్పుట్నే ఇస్తాం. హియర్ బైనరీ రిపుల్ కౌంటర్ ఆర్ mod 16 కౌంటర్. mod 16 అంటే ఏంటి? దీనికి ఎక్స్టెన్షన్ కదా, 2-bitకి ఎక్స్టెన్షన్. ఇక్కడ 2 bits తీసుకుంటాము, ఇక్కడ 4 bits తీసుకుంటాం. 4 bits అంటే ఎన్ని వస్తాయి? 16 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. దట్ ఈజ్ 0 0 0 0 నుంచి 1 1 1 1 వరకు వస్తాయి. హియర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ విత్ JK ఫ్లిప్ ఫ్లాప్స్. హియర్ వీఆర్ టేకింగ్ ది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి సేమ్ ఇంతే కదా, జస్ట్ ఎక్స్టెన్షన్, ఇంకొక 2 క్లాక్ పల్స్, ఇంకొక 2 ఫ్లిప్ ఫ్లాప్స్ వస్తాయి, ఇంకొక 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఫస్ట్ ఏం చేస్తాము? ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఇనిషియల్లీ క్లియర్ టు ఈ స్టేట్కి చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇనిషియల్గా ఏంటి? క్లాక్ పల్సెస్ అనేవి ఇక్కడ హై నుంచి లోకి వస్తున్నది, అంటే ఫస్ట్ ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది కాబట్టి Q0 అనేది టాగుల్ అయింది కాబట్టి ఇక్కడ 0 ఉంది కాస్త 1కి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు Q0 వాల్యూ ఏమైంది? 0 నుండి 1కి వచ్చింది కదా, 1కి వచ్చింది అంటే హియర్ ఇట్ బికమ్స్ 1. 1 అంటే దిస్ బికమ్స్ పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ కాబట్టి దిస్ ఫ్లిప్ ఫ్లాప్ డజంట్ ట్రిగ్గర్స్ కదా, దేర్ఫోర్ దిస్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ ద సేమ్ స్టేట్. ఇక్కడ ఇది చేంజ్ అయింది, బట్ ఇక్కడ మాత్రం సేమ్, ఇక్కడైతే ఏ స్టేట్లో ఉందో ఇక్కడ కూడా అదే స్టేట్లో ఉంది. ఇక్కడికి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడికి కూడా ఏమొస్తుంది? పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఇక్కడికి కూడా పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఏ ఫ్లిప్ ఫ్లాప్ కూడా చేంజ్ కాదు. సో ఇక్కడ చూస్తే ఇక్కడి వరకు అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ 0 స్టేట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినాం. సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు అగైన్ ఫ్లిప్ ఫ్లాప్ టాగల్స్. ఫ్లిప్ ఫ్లాప్ టాగల్ అయింది కదా, ఇక్కడ చూస్తే ఇది 1 నుంచి 0కి వెళ్ళింది అంటే ఏమైంది? నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్. దేర్ఫోర్ Q0 కూడా ఏమవుతుంది? టాగల్స్ కదా, దేర్ఫోర్ ఇట్ టాగల్స్ ఫ్రమ్ 1 to 0 స్టేట్. సో దిస్ బికమ్స్ 0 అంటే ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కదా. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ వచ్చింది అంటే దిస్ ఫ్లిప్ ఫ్లాప్ టాగల్స్ కదా. ఇక్కడ ఏమైంది? ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ 0 కాస్త ఎందులోకి వచ్చింది? 1 స్టేట్లోకి వచ్చింది. అంటే హియర్ Q1 ఈక్వల్స్ టు 1 కదా, ఇక్కడ ఇది 1 అంటే దిస్ బికమ్స్ ఏ పాజిటివ్ ఎడ్జ్ గోయింగే కదా. పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ టు నెవర్ టాగల్స్. సిమిలర్గా ఇక్కడ కూడా పాజిటివ్ వస్తుంది కదా, సో దిస్ ఆల్సో నెవర్ బీ ఇన్ ది టాగల్ మోడ్. దేర్ఫోర్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది 0 స్టేట్లో ఉంది, ఇది కూడా 0 స్టేట్లో ఉంది. ర్యాండమ్గా ఇంకోటి చూద్దాం. ఇక్కడ 7th క్లాక్ పల్స్ చూస్తే ఏమవుతుంది? నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్. నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్ అంటే ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్ అంటే ఇది కంపల్సరీ టాగల్ అవ్వాలి. దేర్ఫోర్ Q0 ఏమైంది? 0 స్టేట్లో ఉంది కాస్త 1కి వచ్చింది కదా. ఇక్కడ ఇది 1 అయింది అంటే దిస్ బికమ్స్ ఏ పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ కదా. పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ అంటే ఇట్ నెవర్ బీ ఇన్ ద టాగ్లింగ్ స్టేట్ కదా, సో ఇట్ విల్ బీ ఇన్ ద సేమ్ స్టేట్. అందుకే ఇక్కడ చూస్తే ప్రీవియస్గా ఏ స్టేట్లో అయితే ఉందో ఇక్కడ కూడా అదే స్టేట్లో ఉంది. ఇది పాజిటివ్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఏమొస్తుంది? పాజిటివ్. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏమొస్తుంది? మళ్ళీ పాజిటివ్. అంటే ఇవి ఏవి కూడా టాగుల్ అవ్వవు కదా, సో ఇది టాగుల్ అవ్వలే, ఇది కూడా
టాగుల్ అవ్వాలి, సేమ్ స్టేట్లో ఉన్నాయి. సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూద్దాం, ఇక్కడ కాదు, ఎక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నెగిటివ్ క్లాక్ పల్స్ కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఏమవుతుంది, ఇది టాగుల్ అవుతుంది. ఇది టాగుల్ అయింది కదా. సో 1 నుండి 0కి వచ్చింది. 1 నుండి 0 అంటే ఇక్కడికి ఏమొచ్చినట్టు, 0నే కదా. ఇది 0 అంటే వీఆర్ అప్లయింగ్ ది నెగిటివ్ క్లాక్ పల్స్ కాబట్టి ఇది కంపల్సరీ టాగుల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు హై ఉంది, కాస్త టాగులింగ్ అంటే ఏంటి, లోనే కదా, లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు Q1 కూడా ఏమైంది, 0 కాబట్టి ఇక్కడ 0 వచ్చింది అంటే ఇది కూడా ఏమవుతుంది, నెగిటివ్ ఎడ్జ్ గోయింగ్ అంటే ఇది కూడా టాగుల్ అవుతుంది కదా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు ఫ్లిప్ ఫ్లాప్ అనేది లో స్టేట్లో ఉంది, ఇక్కడ టాగుల్ అయింది కదా, 1కి వచ్చింది. నెక్స్ట్ ఇది 1 అంటే Q2 వాల్యూ 1 ఇండికేట్స్ ఏ పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ కాబట్టి పాజిటివ్ ఎడ్జెస్కి ఇది టాగుల్ కాదు కదా, దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ ద సేమ్ స్టేట్ కాబట్టి ఇక్కడ వరకు ఏ స్టేట్లో అవుతుందో మళ్ళీ అదే స్టేట్లో ఉంది. దిస్ ఈజ్ ది ఎక్స్ప్లెనేషన్ హౌ ఇట్ టాగల్స్. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. Q1 అనేది ఫస్ట్ 0 నుంచి 1కి వస్తుంది, రిమైనింగ్ ఏవి టాగల్ కాబట్టి రిమైనింగ్ 3 ఆర్ 0. సో ఇట్స్ ఈక్వలెంట్ ఏంటి, నేను రివర్స్ రాశాను, LSB రాయాలి, MSB ఎట్లా రాసినా ఏం కాదు. లేదంటే Q3 Q2 Q1 Q0 ఈక్వల్స్ టు 0 0 0 1. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ 1. ఇలా అయినా సేమ్. నేను ఇక్కడ MSB రాసిన. సిమిలర్గా సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, Q0 టాగల్ అవుతుంది, Q0 Q1ని టాగల్ చేస్తుంది, బట్ Q2 Q3 అనేవి సేమ్ స్టేట్లో ఉంటాయి. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ 2. సిమిలర్లీ ఇట్ గోస్ త్రూ ది డిఫరెంట్ డిస్టింక్ట్ స్టేట్. ఆఫ్టర్ 16th pulse it comes back to the original state. For n flip-flops it counts up to 2 power small n pulses. That means ఇక్కడ small n indicates the 4 or 3, this capital N indicates 16 before counter resets to initial state. ఇక్కడ flip-flops స్టేట్స్ ఇలా చేతాయి. 0 పల్స్ ఇస్తే 0 1 1. నెక్స్ట్ దీన్నే మనము టీతో ఇంప్లిమెంట్ చేస్తే ఏం చేస్తాము, టీకి 1. దిస్ ఈజ్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. అదే డీకి ఇస్తే డిఫరెన్స్ ఏంటి, Q0 బార్ని డీకి ఇస్తాం, Q1 బార్ని డీకి ఇస్తాం, Q2 బార్ని. ఇక్కడ కూడా నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, బట్ దీనికి డిఫరెన్స్ ఇది.